దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కప్పేసింది. ఢిల్లీలో ఉష్ణోగ్రత 8.6 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. భారత వాతావరణ శాఖ ప్రకారం ఢిల్లీ, ఎన్సీఆర్, యూపీలో నిస్సారమైన పొగమంచు, తీవ్రమైన చలి, బలమైన గాలుల ప్రభావం తీవ్రంగా ఉంది. రహదారులపై ప్రయాణాలు కూడా కష్టంగా మారాయి. పాలం విమానాశ్రయంలో ఎదురుగా కొద్ది మీటర్ల దూరంలో ఉన్న వస్తువులు కూడా కనిపించినంత దట్టంగా పొగమంచు కమ్ముకుంది. విమానాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఎదురవుతోంది. భారత వాతావరణ శాఖ నివేదిక ప్రకారం ఇక్కడ రన్వేపై విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. మరోవైపు పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. భారత వాతావరణ విభాగం ప్రకారం రాజధానిలో కనిష్ట ఉష్ణోగ్రత 8.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఢిల్లీ, ఎన్సీఆర్ పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం తీవ్రమైన పొగమంచు కప్పేసింది. ఢిల్లీ బేస్ స్టేషన్లోని సఫ్దర్గంజ్ అబ్జర్వేటరీ వద్ద కనిష్ట ఉష్ణోగ్రత 8.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇది సాధారణం కంటే 1.4 డిగ్రీలు ఎక్కువ. ఇంకా పాలం అబ్జర్వేటరీలో కనిష్ట ఉష్ణోగ్రత 11.2 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇది సాధారణ ఉష్ణోగ్రత కంటే 1.6 డిగ్రీలు ఎక్కువ.